పిల్లలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో పరీక్షలు ముగిసాక సెలవులు వస్తాయి. సెలవులు రాగానే పిల్లలందరూ కూడా ఈ మధ్య కాలంలో టీవీలు అట్లాగే సెల్ ఫోన్లకు అంకితం అయిపోతున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో పిల్లలందరిలో కూడా ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు జిల్లా బాల్భవన్ ప్రతి సంవత్సరం కూడా వేసవి శిక్షణా తరగతులతో ముందుకొస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడానికి బాల్భవన్ సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు తదితర విషయాల్ని మనతో పాటు ఉన్న బాల్భవన్ సూపరింటెండెంట్ ఉమాబాలి గారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు బాల్భవన్లో విద్యార్థులకు సంబంధించి ఎట్లాంటి శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు? అసలు వేసవి శిక్షణా తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి? ప్రవేశం కోరనున్న తల్లిదండ్రులకు, బాల్భవన్లో ప్రవేశం కోరనున్న తల్లిదండ్రులకు, బాల్భవన్లో ప్రవేశం కోరనున్న తల్లిదండ్రులకు నా నమస్కారాలు. జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 20 నుండి జూన్ 10 వరకు వేసవి శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మ్యాజిక్, కర్రసాము ఇట్లా 30 అంశాలలో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభమవుతాయి. దీనికి అసలు అర్హులు ఎవరు? అంటే ఎవరైనా, అంటే దీనికి ఒక ఏజ్ లిమిట్ అట్లాంటిది ఏమైనా ఉందా, లేకుంటే ఎవరు అర్హులతో దీనికి సంబంధించి ఉందా? ఏజ్ లిమిట్ ఉందండి. 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు మగపిల్లలకి, 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఆడపిల్లలకి దీనికి అర్హులు. అంటే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే వాళ్ళు ఇద్దరు కూడా అర్హులేనా? కేవలం ప్రభుత్వ పాఠశాలలకే దీనికి సంబంధించిన పరిమితం చేశారా? లేదండి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మరియు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఇద్దరు అర్హులే. కాకపోతే ఈ సంవత్సరం బోనాఫైడ్ తెచ్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది. అంటే రాయితీ మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రం రాయితీ ఉంటుంది. మరి ఎప్పటి నుండి దరఖాస్తు స్వీకరిస్తారు? దానికి సంబంధించి అంటే ఏదైనా సర్టిఫికేట్స్ మీకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందా? 6వ తారీఖు నుండి, ఈ నెల 6వ తారీఖు నుండి దరఖాస్తు ఫారంలు ఇవ్వడం జరుగుతుందండి. దరఖాస్తులు ఎప్పటి నుండి తీసుకుంటున్నారు ఒకటి, అట్లాగే విద్యార్థులకు సంబంధించిన వేసవి శిక్షణ శిబిరం అన్నారు కదా, ఆ సమయం ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం ఉంది? దరఖాస్తు ఫారంలు ఈ నెల 6వ తారీఖు 11:30 నుంచి దరఖాస్తు ఫారంలు తీసుకుంటున్నామండి మేము. అయితే దీనికి ఆధార్ కార్డ్ అన్నా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నా, జిరాక్స్ 2 రీసెంట్లీ ఫొటోస్ తెచ్చుకోవాలి ప్రతి విద్యార్థులు. మరియు సమయము 20వ తారీఖు నుండి, ఏప్రిల్ 20వ తారీఖు నుండి 8 గంటల నుండి 2 గంటల వరకు సమయం. ప్రతిరోజు. ఎన్ని రోజులు ఉంటుంది శిక్షణ? 52 రోజులు జరుగుతుంది. మొత్తంగా 52 రోజులు శిక్షణ జరుగుతుంది. శిక్షణలో భాగంగా ఏమేమి శిక్షణ ఇస్తారు? దేనికి సంబంధించి? డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్, టైలరింగ్ మరియు కర్రసాము, మ్యాజిక్ ఇట్లా 30 అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి విద్యార్థి 5-6 అంశాలలో శిక్షణ పొందవచ్చు రోజుకి. ఒక రోజుకి 5-6 శిక్షణ పొందుతారు. దీంతో పాటు ఇతర ఎక్స్ట్రా కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి? ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు అటువంటివి ఏమైనా పెడతారా? ఇది ఎండింగ్లో మేము కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తామండి. నేర్చుకున్న పిల్లలతో కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తామండి. అట్లాగే పిల్లలకు సంబంధించి అంటే వీళ్ళు నేర్చుకుని 40 రోజులు 50 రోజులు ఏదో నేర్చుకుంటారు కదా, నేర్చుకున్న వారికి ఏమైనా పరీక్షలు లాంటివి పెట్టడం కానీ, వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం కానీ అటువంటివి జరుగుతుందా? అంటే వేసవి శిక్షణ తరగతులలో శిక్షణ పొందిన విద్యార్థులకు వాళ్ళకి కాంపిటీషన్ కూడా పెట్టాము. డ్రాయింగ్ కాంపిటీషన్, మ్యూజిక్ కాంపిటీషన్, స్కేటింగ్ కాంపిటీషన్, అట్లా టైలరింగ్లో కాంపిటీషన్, ఏ అంశాల్లో నేర్చుకుంటే ఆ అంశాలలో మేము కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. ఫైనల్లో ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా స్పందన బాగుంటుంది. చాలా శిక్షణ అంటే కూడా అంటే దాదాపు 500 పైన కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి అంటే విద్యార్థులు. మరి ఈ సంవత్సరం ఎట్లా స్పందన ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎండలు కూడా మండిపోతున్నాయి కాబట్టి మరి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎండలు మండిపోతున్నందుకే మేము సమయము 8 గంటల నుంచి 12 గంటల వరకు చిన్నపిల్లలకి, 8 గంటల నుంచి
కొంచెం పెద్ద పెద్ద పిల్లలకి 2 గంటల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. అంటే దీనికి సదుపాయం కూలర్లు, మళ్ళీ వాటర్ సదుపాయము, ఇట్లా అన్ని సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. స్కేటింగ్ కూడా ఇందులో అంశంగా ఉంది. స్కేటింగ్లో ఇందులో అంశం లేదు. మన దగ్గరనే స్కేటింగ్ పొద్దున్నే స్కేటింగ్ ప్రారంభమవుతుంది. అంటే ఇందుకు శిక్షకులందరూ కూడా అంటే టోటల్గా ఎంతమంది స్కేటింగ్ పైన షెడ్ లేదండి, ఓకే. అందుకని పొద్దున్నే ఉదయం నుంచే స్కేటింగ్ ప్రారంభమవుతుంది. ఓకే. టోటల్ కొంచెం ఎండ వచ్చేంత వరకు వాళ్ళకి స్కేటింగ్ నేర్పించి మిగతా అంశాలలో అందరూ స్కేటింగ్ నేర్చుకోరు, అందరూ మ్యూజిక్ నేర్చుకోరు. ఈ స్కేటింగ్ కొందరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకొని మిగతా క్లాసులలో వచ్చేసేస్తారు. అంటే టోటల్ ఎంతమంది శిక్షకులు ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం దాదాపుగా 500 నుంచి 600 మంది రావచ్చు. అందుకు తగ్గట్టుగా మీరు ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు కదా, ఎంతమంది టోటల్గా శిక్షకులు మనకి ఇక్కడ వారికి శిక్షణ ఇవ్వడానికి ఉన్నారు? మన నిజామాబాద్ బాలభవన్లో 3 స్టాఫ్ ఉన్నామండి, సిబ్బంది 3 ఉన్నాం. కానీ ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఈ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడానికి మంచి శిక్షకులను సిబ్బందిని తీసుకోవడం జరిగింది. 14 మంది సిబ్బందిని తీసుకోవడం జరిగింది. అవునండి. ఇప్పుడు ఇంకోటి అండి, మన శిక్షణకు సంబంధించి పిల్లలు ఒక నిజామాబాద్ నగరానికి పరిమితం అవుతారా, లేకుంటే జిల్లా వ్యాప్తంగా వస్తారా, లేకుంటే వేరే జిల్లా నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉందనేది? నిజామాబాద్లో ఉన్న పిల్లలు, జిల్లా పక్కన పల్లెటూరులో ఉన్న పిల్లలు, అమ్మమ్మ ఇంటికి, తాతయ్య ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన పిల్లలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తారండి. వివిధ జిల్లాల్లో ఉన్న విద్యార్థులు కూడా వస్తారు. ఓకే. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ శిక్షణ శిబిరంలో వాళ్ళు కూడా వాళ్ళు చివరిగా పేరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వారికి అప్పీల్ నుంచి తొందరగా వచ్చి అప్లికేషన్లు తొందరగా అయిపోతాయండి. చాలా మంచి, ప్రతి సంవత్సరం మంచి స్పందన ఉంటుందండి. తొందరగా వచ్చి అప్లికేషన్ తీసుకొని, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, తొందరగా వచ్చి ఫారంలు నింపేసేసి జాయిన్ కావాలని మా విజ్ఞప్తి. విద్యార్థులకు ఆట విడుపుతో పాటుగా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు జిల్లా బాలభవన్ శిక్షణా తరగతులతో ముందుకు వస్తోంది. మరి ఈ నెల 20వ తారీఖు నుండి జూన్ 10వ తారీఖు వరకు, అంటే సుమారుగా 52 రోజుల పాటు మరి అప్రతిహతంగా మరి శిక్షణా తరగతులు నిర్వహించడానికి బాలభవన్ ముందుకు వచ్చింది. ఈ నెల 6 నుంచి ఇందుకు సంబంధించి దరఖాస్తుల సేకరణ కార్యక్రమం కూడా చేపడుతున్నామని, మరి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బాలభవన్కు తీసుకొచ్చి మరి వారి ప్రతిభను వెలికి తీసేలా, అట్లాగే వారిలో ఒక నైతిక విలువలు పెంపొందించే విధంగా మరి వారు ముందుకు రావాలని జిల్లా బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల గారు చెప్తున్నారు. కెమెరామెన్ హేమంత్తో గంగాదాస్, లోకల్ న్యూస్ నిజామాబాద్.